గొప్పది కదా. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దేశం బాగుండాలి అంటే మొదటిది మరి ఆరోగ్యం ఎట్లా బాగుంటుంది? మనందరం పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మన చుట్టూ చెట్లను పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యానికి కీడు చేసే వస్తువులను మనం వాడకుండా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే ఈ దేశం బాగుంటుంది. కానీ చైనా బజార్లు, ఢిల్లీ బజార్లు, ముంబై బజార్లు, బజార్లకు వెళ్ళి మరి చీప్ గా దొరుకుతాయి కదా అని ప్రతి వస్తువు మన ఇంట్లో ప్లాస్టికే ఉంటుంది. అది వాడడం తప్పని అందరికీ తెలుసు, అవునా కాదా? తెలిసినా కూడా చీప్ గా వస్తే మనం ఒకటి తీసుకొని ప్రతి ఒక్కరు ఫోటోలకు పోజులు ఇచ్చి మరీ చెట్లు నాటింది. మీరు నాటిన చెట్లలో ఒక్కటైనా బతికుందా అని ఎవరైనా వెళ్ళి తిరిగి చూసిండ్రా? ఆ రోజు నాటి ఫోటోలు పెట్టడమే, అక్కడతో కేల్కతం తుకాన్ బాద్ అయిపోయింది. మనం వాటికి నీళ్లు పోయాము, అవి పెరుగుతున్నాయా మనకు అనవసరం. మనం ఒక ఫోటో పెట్టుకున్నా మనం కూడా పర్యావరణాన్ని చెట్లను రక్షించే వాళ్ళ లిస్ట్ లోకి వచ్చేసినాం. అలాంటిది వద్దండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వేస్ట్ అయ్యే వాటర్ చాలా ఎక్కువైపోయింది. వాటిని చెట్లకు మళ్లించడము, రీయూజ్డ్ చేయడము, భూమిలోకి ఇంకిపోయేలాగా చేయడము, ఏదో ఒకటి చేయడం ద్వారా వాటర్ ని మనం రేపటి తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి వాటర్ కష్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం కష్టపడుతున్నామంటే రేపు పిల్లలకు అసలు వాటర్ ఉంటుందా? మనం రేపటి వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు తాకట్టు పెట్టి వాడుకుంటున్నాం. వాళ్ళ భవిష్యత్తే మనం వాడుకునేది. మనం ఏమిస్తామనే దానికంటే మీ మనస్సాక్షులను మోసం చేయకుండా చెప్పాలి నాకు. మీరు ఇక్కడికి వస్తే మీ భార్యల వైపు చూడకుండా మీ భార్యలు కట్టుకున్న చీర కలర్ చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ భర్త అయినా ఉన్నారా? ఇప్పుడు ఆడవాళ్ళని అడుగుతా, అమ్మా మీ భర్తల పర్సులో ఎన్ని ఏటీఎం కార్డులు ఉంటాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటాయి మీలో ఎంత మందికి తెలుసు? 10 మందికి కూడా తెలియదు. కానీ భార్యాభర్తలుగా ఒక ఇంట్లో మనం జీవితాన్ని కొనసాగించేస్తున్నాం. మూడవ ప్రశ్న ఇద్దరికి తల్లిదండ్రులకు, మీ పిల్లలకు ఉన్న స్నేహితులు ఎవరు? సోషల్ మీడియాలో ఏ అకౌంట్లు ఉన్నాయి, ఏ సోషల్ మీడియాలలో అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళని ఎవరిని ఫాలో అవుతున్నారని ఎంత మంది తల్లిదండ్రులకు తెలుసు? ఇది కూడా పట్టుమని 10 మందికి తెలియదు. అంటే ఒకే గూటి కింద పక్షులలాగా బ్రతుకుతున్నాం, మనుషులలాగా మనస్సులతో జీవించట్లేదు, ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలనుకోవట్లేదు. అయిపోయింది పెళ్లి చేసేసిండ్రు, బతికున్నంత కాలం నేను ఆయనతో బతకాలా, ఆయన నాతో బతకాలా, వచ్చేసరికి వండి పెడితే ఓ ముద్ద అయిపోయింది, నెల వచ్చేసరికి ఖర్చులకు పైసలు ఇస్తే అయిపోయింది, కూరగాయలకు ఫీజు కట్టినామా, సాయంత్రం అయితే ట్యూషన్కి పంపినామా.